బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై సుప్రీంకోర్టు తీర్పును శిరసా వహిస్తానని భద్రాచలం శాసనసభ్యుడు తెల్లం వెంకట్రావు అన్నారు. భద్రాచలం అభివృద్ది కోసమే బీఆర్ఎస్ నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ లోకి వెళ్లాలని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో తనకు ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుందన్న తెల్లం ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినా మళ్లీ గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు కోర్టుని స్వాగతిస్తున్నాను జడ్జిమెంట్ని. అదేవిధంగా ప్రజలు నాకు అండదండలు ఉన్నారు. ప్రజల అండదండలతో నేను నెగ్గాను. ఈరోజు ఒక ఏం జరిగినా నాకు ప్రజలే ఉన్నారంట. నేనున్నంత కాలం ప్రజాసేవ చేయడమే నా లక్ష్యం. రాజకీయంలో అవకాశం ఇచ్చారు కాబట్టి రాజకీయం చేస్తున్నాను. రాజకీయంలో అవకాశం ఇవ్వకుండా ప్రజావైద్యులుగా వాళ్ళకి నేను వైద్య సేవ చేసేమాట వాస్తవం. ఈ రోజు ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు ముందుకెళ్తుంది. ఈ నియోజకవర్గంలో గెలుపా ఓటమి అనేది లక్ష్యం కాదు, నమ్మిన విధంగా పనిచేయాలనేది నా ఆలోచన. ఈరోజు జడ్జిమెంట్ ఏమిచ్చిందా ఆమె కాదు, మళ్ళీ నేను ఎన్నికలకి వెళ్తే ప్రభుత్వం ప్రజలు నాకు ఓటేసే విధంగా నేను తయారు చేసుకున్నది నా లక్ష్యం.